నాకు చాలా లాభం ప్రభు అన్నాడు. ఎంత నిరీక్షణ ఉంటే ఆ మాట చెప్పగలరు చెప్పండి? చావైతే మేలంటే ఎందుకంటే ఈ దుష్టలోకంలో ఈ పాపాన్ని, అపవిత్రతను, అక్రమాన్ని, మోసాన్ని చూడలేకపోతున్నా. కానీ ఏం చేయాలి? నేను వెడలిపోయి నా ప్రభు దగ్గర ఉండాలని నాకెంతో ఆశగా ఉందన్నాడు పౌలు. మనకు కూడా అనాలి, పోయినోళ్ళే మంచివాళ్ళు అంటాం. పోయినోళ్ళే మంచివాడు. ఎందుకంటే ఈ చూసేటువంటి పాపాలు, వినేటువంటి పాపాలు, ఈ దుర్మార్గత చూడలేకపోతున్నాం, వినలేకపోతున్నాం. కనుక ఇది చూడకపోవడము, వినకపోవడమే మంచిది. మనం ఎక్కడుంటాం? చనిపోతే చెప్పండి, దేవుని దగ్గర ఉంటాం. మనం విమోచించినటువంటి మన ప్రభు దగ్గర ఉంటాం. కనుక ఇంత గొప్ప నిరీక్షణ మనకు కలిగించాడు. కనుక ప్రభువా, నేను కూడా ఈ రాత్రి కూడా పడుకునేటప్పుడు చెప్పాలి, ప్రభువా ఈ రాత్రి పడుకుంటున్నాను, తెల్లవారు లేచినా లేకపోయినా పర్లేదు, లేస్తే మీ కొరకు బతుకుతా, లేవకపోతే మీ దగ్గర ఉంటా అని ఎప్పుడైనా ప్రార్థన చేశారా? అమ్మ ఎప్పుడైనా చేశారా? ప్రభువా పడుకుంటున్నాను ఈ రాత్రి, ఉదయానికి బతికితే మీకోసం, చస్తే మీ రాజ్యంలో ఉంటా. ఇట్టి నిరీక్షణతో మనం బతకాలండి. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాదు మనకి. ఏ రోజు ఏం జరుగుతుందో అర్థం కాదు. ఎప్పుడు మన ప్రాణం పోతుందో అర్థం కాదు. వయసును బట్టి ప్రాణం పోదండి, వయసును బట్టి పోదు. మంచి ఆరోగ్యాన్ని బట్టి రోగాలు వస్తే, జబ్బులు వస్తే ప్రాణం పోదు. కాబట్టి పడకల మీద ఎన్ని సంవత్సరాలు మరి ఎంతమంది లేరు మా పడకల మీద సాగకుండా? మంచోళ్ళు పోతలేరా? కనుక బిడారా, ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో ప్రభు ఎప్పుడు రమ్మంటే అప్పుడు పోవాలి. 90 కీర్తనలు ప్రభు అన్నాడు, నరులారా రండి అంటే రావాల్సిందే. నేను రాను ప్రభు, కొంచెం ఆరోగ్యం బాగానే ఉందిలే, పని చేసుకుంటున్నామంటే ఊరుకోడు దేవుడు. నేను రమ్మంటున్నాడు కాబట్టి రావాల్సిందే, అంతే కదా. ప్రభు పిలిచినప్పుడు మీ ఆయన పిలిస్తే పోయిపోయిన పర్లే ఏమనుకోడు, మీ భార్య పిలిస్తే పోకపోతే ఏమనుకోడు. కానీ ప్రభు పిలిస్తే ఇవన్నీ కుదరవు, నువ్వు రమ్మంటే రావాల్సిందే. కానీ అది వాళ్ళ జీవితం. ప్రియులారా, ఈ ఉదయకాలం ఇంతకాలం మనం ప్రభుని నమ్మి ఇంతకాలం ప్రభు కొరకు జీవించాం. మిగిలిన జీవితం కూడా ప్రభు కొరకే. పౌలు అన్నాడు, నన్ను ప్రేమించి ఇంతకాలం నా కోసం బతికినాను, నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకున్నటువంటి నా ప్రభు కొరకే నేను బతుకుతున్నాను అన్నాడు. ఇలాంటి బతుకు మనం బతుకుతున్నామా అన్నటువంటిది మనము ఆలోచించుకునే వారంగా మనం ఉండాలి. పిడారా, ఈ ఉదయకాల సమయంలో మరి ఆరాధన కొరకు ఒక మాట చూద్దాం రండి. ఆరాధన కొరకు ఒక భాగాన్ని చూద్దాము. కీర్తనలు 30వ కీర్తన. ఇంకా అశ్వ అనేది నాకు సరిపోద్ది నాకు ఈరోజు. కీర్తన 30వ కీర్తన 4వ వచనము మనం అందరికి కలిసి చూద్దామా? ముప్పై కీర్తన 4వ వచనం. యెహోవా భక్తులారా, అందరు కలిసి చదవగలిగిన వారు చదవండి. యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, మా రక్షకుడు యేసుక్రీస్తు నామమును బట్టి వందనములు. అయినా పాటు పాడడానికి, మీ నామను స్మరించడానికి, పాటల ద్వారా మీ నామను కీర్తించడానికి, గణపరచడానికి, ఆరాధనతో కూడినటువంటి పాటలు మేము పాడుకోవడానికి మాకు అనుగ్రహించిన మీ సమయాన్ని బట్టి స్తోత్రాలు. చదవబడిన వాక్య భాగం కూడా, భక్తులారా యెహోవా నామమును కీర్తించుడి, జ్ఞాపకార్థమైన నామం. అనుదినము మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొనొచ్చు ఉన్నారు. ప్రతి నిమిషం మమ్మల్ని జ్ఞాపకం చేస్తూనే ఉన్నారు. మేమే అనేకసార్లు మర్చిపోయేటోళ్ళం, అనేకసార్లు మర్చిపోతాం. ఇలాంటి మమ్మల్ని మరణానికి అప్పగించలే, సజీవులుగా ఉంచారు. అందరి బట్టి మరోసారి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీ మందిరాలలోకి రావడానికి, మీదకు సాగిలపడడానికి మాకు అనుగ్రహించిన కృపకై స్తోత్రాలు. దాసుని అభిషేకించండి, కావలసిన మాటలు దయచేయండి. ఆరాధన కొరకై మమ్మల్ని హెచ్చరించండి. మీ మాటలు మా హృదయాల్లో ఉంచండి. దాసుని అభిషేకించమని
వందనము చెల్లిస్తూ ఆరాధిస్తూ యేసు ప్రభు నామమును బట్టి స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. వీడ హృదయ కాలము మరి ఏమంటున్నాడు? దావీదే ఉన్నాడు, భక్తులారా ఆయనను కీర్తించుడి. ఎవరండి భక్తులు? ఎవరు భక్తులు అంటే ఏదో భక్తిగా బైబిల్ సంగతి చేసుకొని బైబిల్ పట్టుకొని గుడికి వస్తే భక్తులమా? ఏమంటే చెప్పండి, ఎవరు భక్తులు? లేదా ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని, లేదా జంజం తగిలించుకొని, కాళ్ళకి చెప్పులు లేకుండా గుండు గురుచుకొని పిలక పెట్టుకొని ఇట్లాంటి వేషాలు వేస్తే భక్తులా? బైబిల్ పట్టుకొని తిరిగితే భక్తులా? లేతే ఏంటది గడ్డం పెంచుకొని నెత్తిన టోపు పెట్టుకుంటే భక్తులా? కానే కాదు. దేవునికి ఇష్టమైనటువంటి బతుకు బ్రతకాలి మనం. దేవునికి ఇష్టమైన బతుకు బతికినప్పుడే దేవునికి ఇష్టమైనటువంటి వారు భక్తులు. 16వ కీర్తన చూడండి. 16వ కీర్తన 3వ వచనం రాయబడిందంటే చూడండి, అక్కడ 16వ కీర్తన 3వ వచనంలో ఏమని రాయబడింది? చదవండి. నేను ఇలాగందును భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. దేవునికి ఇష్టమైన వారే, దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళే భక్తులు, వాళ్ళే ఆయనకి ఇష్టమైనటువంటి వారు, వాళ్ళే ఆయన రాజ్యానికి వారసులు. దేవుని రాజ్యం వెళ్ళాలంటే ఈ లోకంలో మనకి ఇష్టానుసారంగా బతికితే మనం దేవుని రాజ్యానికి వెళ్ళలేము. ఆయనకి ఇష్టంగా మనం బతకాలండి, ఆయన కోరినట్టుగా బతకాలి. అప్పుడే ఆయనకి ఇష్టంగా ఉంటాం. వాళ్ళే అంటున్నాడు, భక్తులారా ఆయనను సేవించండి, ఆయన కీర్తించండి. ఆయన నామము జ్ఞాపకార్థమైన నామం, ఆయన నామము పరిశుద్ధమైన నామం. కనుక పరిశుద్ధమైనటువంటి నామమును పరిశుద్ధంగా ఆయనకి ఇష్టంగా ఆయన కోరినట్టుగా మన బ్రతుకు జీవితాలను కొనసాగించుకోవాలండి. మందిరానికి వచ్చినప్పుడే కాదు మన భక్తి, మందిరానికి వచ్చినప్పుడే కాదు మన భక్తి చూపించేది. ఇక్కడ మీ భక్తి, మీ వినయము, మీ యొక్క విశ్వాసం ఇక్కడనే కాదు, బ్రతికినంత కాలం మనం పనిచేసే స్థలాల్లో, మన ఇరుపురు వారి మధ్య, మన బంధువుల మధ్య, నీ అత్త దగ్గర, నీ మామ దగ్గర, నీ కోడల దగ్గర, నీ కూతురు దగ్గర, నీ అల్లుడి దగ్గర నీ సాక్ష్యం సరిగా ఉండాలి. అప్పుడే నీవు భక్తుడు అవుతావు, అప్పుడే దేవునికి ఇష్టంగా ఉంటావు, అప్పుడే నీవు ఆరాధిస్తే, నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు చందా వేసిపోతే దేవుడు అంగీకరించేది. విడారా, దైవభక్తి అంటే ఊరికి సామాన్యంగా లేదండి. దైవభక్తి అంటే ఏదో వచ్చిపోతే సరిపోదు. బాప్తిసం తీసుకొని నీళ్ళ మునిగి హస్తనిక్షేపం చేస్తే అయిపోలే. అప్పుడే ప్రారంభం మన భక్తి విశ్వాసం. కనుక వీడారు చూడండి, మనం ఒకప్పుడు పాపంలో జీవించిన వారమే. ఒకప్పుడు మనకు దేవునికి మధ్యగా అడ్డు కూడా ఉండేను. చూడండి, యెషయా గ్రంథం 59లో తేటగా భక్తుడు అంటున్నాడు. 59వ కీర్తన మొదటి వచనంలో రాబడి ఏంటంటే, దేవునికి మనకును ఒకప్పుడు పాపము అడ్డు కూడా ఉండే, ఆ అడ్డుగోడను తీసేశాడు. ఇప్పుడు చూడండి, అక్కడ రాబడింది, మీ పాపములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చెను. 59వ కీర్తన మొదటి వచనము 2వ భాగం ఉంటుంది. మీ పాపములు మీ దేవునికి అడ్డుగా వచ్చాయి. అయితే వాటిని తొలగించాడు దేవుడు. వాటిని తొలగించి ఆయనకి ఇష్టమైనటువంటి భక్తులుగా మనం చేసుకున్నాడండి. ఆయనకి ఇష్టమైనటువంటి వారిగా మనం చేసుకొని ఆయనను సేవించడానికి, ఆయనను ఆరాధించడానికి, ఆయనను ఘనపరచడానికి నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. ఈ సంగతి మర్చిపోకూడదు మనం. ఏమంటే ఎప్పుడో రక్షణ పొందామండి, ఎప్పుడో అయిపోయింది అని నిర్లక్ష్యంగా బ్రతకడానికి వీల్లేదు. ఓ అమ్మా, అయ్యా, నీ సాక్ష్యం ఎలా ఉంది? కొంతమంది చెప్తారు. ఒక ఆయన చెప్పాడు, నేను అక్కడ రాయచూడి ప్రాంతంలో పనిచేసేటప్పుడు ఒక ఆమె చెప్పేది, పెద్ద పాత విశ్వాసే, అన్నా మేము ఈ మందిరం కట్టేటప్పుడు ఎంత కష్టపడ్డామో అన్నా, నీళ్ళు పోసామన్నా, గుంటలు తీసామన్నా, సిమెంట్ మోసామన్నా, రాళ్ళు మోసామన్నా. ఇప్పుడేమైంది? ఎవడొద్దన్నాడు మందిరానికి రాకుండా? మందిరంలో సాపరేయడానికి ఏమి, మందిరంలో ఉడవడానికి ఏమైంది, మందిరంలో పనిచేయడానికి ఏమైంది? ఎప్పుడో చేశావు, ఇప్పుడేం మాట్లాడదు. నువ్వు ఈరోజు చేస్తుంటే మాట్లాడు.
చేత కాకపోతే సరే, చేతనయ్యి కూడా ఊరికి పై మాటలు మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు, విశ్వాసులు. అది నిజమైన విశ్వాసం కాదు, నిజమైన భక్తి కాదు. నీ చేతనైనంత మట్టుకు ఏదైనా కూడా నువ్వు అదే పని చేయి. మందిరంలో దేవుని పనిలో పాల్పొందు. ఏయ్ ఏయ్ ఏంది నువ్వు మాట్లాడేది? ఛాన్స్ సేపు అయింది. నేటికి కూడా మన సాక్ష్యం అదే ఉండాలి. మరణం వరకు నమ్మకంగా ఉండుము. ఏమంటున్నాడు? మరణం వరకు నమ్మకంగా ఉంటేనే జీవ కిరీటము. పిడారా, మరణం వరకు మనం నమ్మకంగా ఉండాలి. మన పాపములను క్షమించాడు దేవుడు, అడ్డుగా ఉన్న పాపని తొలగించాడు దేవుడు. ఇప్పుడు మనల్ని పరిశుద్ధపరిచాడు. ఇంకా చూడండి, 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయంలో, తిమోతికి రాసిన 1 పత్రిక 5వ అధ్యాయంలో, ఒకప్పుడు మన పాపాలు ఎలా ఉండేటివి, దేవునికి మనకు అడ్డుగా ఉండేటివి, మరికొన్ని పాపాలు ఎలా ఉండేటివి. 5వ అధ్యాయం 24వ వచనంలో, కొందరి పాపములు తేటగా బయలుపరచబడి న్యాయపీఠమునకు ముందుగా నడుచుతున్నాయి. ఎలాంటి వారు? ఒకప్పుడు మన పాపాలు ముందు పోతున్నాయి, రా రా అని. పాపాలు మనలను ముందుకు లాక్కెళ్ళేటి, పాపాలు మనల్ని వెంటాడేటివి, మనం తీసుకెళ్ళేటివి పాపానికి. మనకి ఇష్టం లేకపోయినా పాపం చేయడానికి మనం వెళ్ళేవారం. మరికొన్ని పాపాలు మన వెనక ఉన్నాయి, కొన్ని తరివే పాపాలు ఉన్నాయి. వీడరా, ఇలాంటి పాప భూషినటువంటి లోకంలో ఉన్నటువంటి మనను పిలిచిన దేవుడు, ప్రత్యేకపరిచిన దేవుడు, పాపను క్షమించిన దేవుడు, దాని కొరకే తను తాను అప్పగించుకున్నటువంటి దేవుడు, తన ప్రాణమును పెట్టి రక్తమును కార్చి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి ఆ దేవుడు అన్నాడు, భక్తులారా ఆయన నామమును కీర్తించుడి, ఆయన జ్ఞాపకార్థమైనటువంటి నామమును ఘనపరచుడి అని ఉదయకాలం పలికేవాడుకుంటున్నాడు. వీడారా, ఇట్టి పాపములో నశించబోతున్నటువంటి నీవు నేను, ఒకప్పుడు పాపములు మనను తరుముకుంటూ వచ్చేటివి, పాపం మనను ఈడ్చుకుంటూ వెళ్ళేటువంటివి. ఇలాంటి పాపంలో నశించిపోతున్నటువంటి వారమండి. ఇలాంటి మనను దేవుడు కనికరించి రక్షించాడు, ప్రత్యేకపరిచాడు, పాపం నుండి వేరు చేశాడు, పరిశుద్ధపరిచాడు, పవిత్రపరిచాడు, నిన్ను ఒక ప్రత్యేకమైనటువంటి జనముగా చేసుకున్నాడు. కనుక పరిశుద్ధమైనటువంటి దేవుణ్ణి మనము గణపరిచేవారు ఉండాలి. రక్షణ ఆనందం, మన రక్షణను ఆనందాన్ని పోగొట్టుకుంటాం. పోగొట్టుకున్నటువంటి రక్షణ ఆనందాన్ని తిరిగి మళ్ళీ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయానికి రండి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఓ మాట రాయబడింది. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం చూడండి. పాపం విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు జీవితులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. మరొక మాట ఇక్కడ చూసినట్టయితే 18వ వచనం చూడండి. 18వ వచనం, పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిమి, ఇందుకు దేవునికి స్తోత్రం. ఒకప్పుడు పాపమునకు దోషులమై ఉంటిమి, స్వనీతి పరులమై ఉంటిమి, దేవుని నీతిని ఆధారపడకుండా మన నీతి మీద ఆధారపడి జీవించేటువంటి పాపంలో నశించిపోతున్నటువంటి వారు. ఇలాంటి మనలను దేవుడు కనికరించి ఆయన అన్నాడు, పౌలు, నేను ఒకప్పుడు పాపంలో నశించిపోతుంటిని, ఇప్పుడు నేను దేవునికి దాసుడనైనాను, నీతికి దాసుడనైనాను అని చెప్పగలుగుతున్నాడు. వీడారా, పాపమును బట్టి పతనమైపోతున్నటువంటి మన జీవితాలను దేవుడు వెతికి రక్షించాడండి. భయభక్తులు నేర్పించాడు. పౌలు అన్నాడు, మనం ఇంకనూ బలహీనులమైండగా, మనం ఇంకనూ భక్తిహీనులమైండగా, మనం ఇంకనూ పాపులమైండగా, మనం ఇంకనూ శాపగ్రస్తులమైండగా, మనం ఇంకనూ ఉగ్రత కింద ఉండగా, మనం ఇంకనూ అసమాధాన స్థితిలో ఉండగా. రోమపత్రిక 5వ అధ్యాయం 6వ వచనం నుండి చదువుతూ వస్తే 11 వరకు ఈ మాటలు ఉంటాయి. నేను చెప్పిన మాటలు, బలహీనులము, భక్తిహీనులము, పాపులము, శత్రువులము, ఉగ్రత కింద ఉన్నవారము, అసమాధానంతో జీవించేటువంటి మనలను దేవుడు ప్రేమించి ఆయన తన ప్రాణమును పెట్టాడు మన కొరకు. మనల్ని విమోచించిన దేవుడు, మన పాపలకు ప్రాయశ్చిత్తము కలిగించిన దేవుడు, మనలను తనకు ప్రియమైనటువంటి వారుగా, ఆయనను సేవించే వారిగా,
మనను ఏర్పరచుకున్నటువంటి దేవుడు. ఆయన రాజ్యమునకు మనను వారసత్వం ఇచ్చాయండి. ఈ లోకంలో నీకు వారసత్వం లేకపోవచ్చు, మీ తల్లిదండ్రుల వారసత్వం నీకు లేకపోవచ్చు. మరి దేవుడు మనను ఆయన రాజ్యానికి మనను వారసులుగా చేసుకున్నాడు. ఆయన రాజ్యంలో మనల్ని ఉండేదాని కొరకు ఆయన ఏమైతే కలిగి ఉన్నాడో దాన్ని అంతటి కూడా మనకు వారసత్వం ఇచ్చాడు. ఇలాంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నామండి. ఈ లోకంలో ధనవంతులకు లేనటువంటి గొప్ప ఆధిక్యత, గొప్ప ప్రధానమంత్రికి లేని ఆధిక్యత, ముఖ్యమంత్రికి లేనటువంటి ఆధిక్యత మనకు కలిగించినటువంటి మన దేవుని మనం ఆరాధించాలి. ఉదయకాల సమయంలో ప్రేమగల రక్షకుడు ప్రేమించి మన కొరకు తను తాను అప్పగించుకున్నటువంటి ఆ ప్రభువును మనము ఆరాధించే వారిగా మనం ఉండాలి. వీడారా నీతిమంతులుగా తీర్చాడు. మనమందరం కూడా ఒకప్పుడు మరి మంటికి చేర్చబడవలసినటువంటి వారు, మంటి నుండి తీయబడ్డాం, మంటికే చేర్చబడవలసినటువంటి వారు. అయితే వీడారా మంటి నుండి తీసి మింట చేర్చినటువంటి వాడిగా చూస్తున్నాం. పాపం నుండి విడుదల చేసి పరలోక రాజ్యానికి వారసులుగా చేశాడు. పవిత్రమైనటువంటి జీవితాన్ని మనకిచ్చి పరిశుద్ధ ప్రజలతో మనం చేర్చిన వాడు ఉన్నాడు. ఒకప్పుడు మనం చీకటిలో ఉంటిమి, చీకటి బ్రతుకులో ఉంటిమి. అయితే దేవుడు కనికరించి మనను వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం రాయబడింది, మీరు పూర్వము చీకటి అయి ఉంటుంది, అయితే ఇప్పుడైతే క్రీస్తునందు మీరు వెలుగై ఉన్నారు అన్నాడు. వెలిగించబడినటువంటి ప్రభువును, నీతిగా తీర్చేటువంటి ప్రభువును, పరిశుద్ధపరిచినటువంటి ప్రభువును మన కొరకై, నీ కొరకు, నా కొరకై ప్రాణం అప్పగించి రక్తమును కార్చి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన ఆ ప్రభువును మనము ఘనపరిచి కీర్తించు వారికి ఉండాలని ఉదయకాలం భక్తులారా ఆయన నామమును కీర్తించుడి అని అన్నాడు. పిడారా ఒక విశ్వాసిగా, క్రైస్తవ విశ్వాసులముగా దేవుని నామమును కీర్తించి ఘనపరిచేటువంటి వారుగా మనం ఉండాలి. పిడారా దీన దశలో పడిపోయినప్పుడు, అందుకని మరి అక్కడ 1 కొరింథీ పత్రికలో రాయబడింది, మనం నీచులైనటువంటి జనాంగములు ఉంటిమి, తృణీకరించబడిన వారమై ఉంటిమి, ఎన్నిక లేని వారమై ఉంటిమి. ఈ లోకంలో ఎవరు మనం ఎన్నిక చేయలేదు, లోకానికి ఎన్నిక లేనటువంటి వారము. నీ బంధువులు నేను తృణీకరించి ఉండవచ్చు. అయితే బిడారా దేవుడు మనల్ని కనికరించి మనల్ని ప్రేమించి తన ప్రియ కుమారుని మనకు అనుగ్రహించి ప్రియమైనటువంటి బిడ్డలుగా మనను అంగీకరించిన వాడుగా ఉన్నాడు. కనుక ఇంత గొప్ప ప్రేమను, ఇంత గొప్ప త్యాగమును నీ కొరకు, నా కొరకు జరిగించినటువంటి ఆ ప్రభు ఉన్నాడు. ఆయనను సేవించమంటున్నాడు, ఆయనను కీర్తించమంటున్నాడు, ఆయనను ప్రకటించమంటున్నాడు. ఉదయకాల సమయంలో మన పరలోకపు స్థితి ఈ భూసమైనటువంటిది కాదు. ఈ లోకాన్ని ఎప్పుడైనా మనం విడిచిపెట్టాల్సిందే. అయితే ఈ లోక విడవగానే దేవుని రాజ్యంలో మనం ఉంటాం, ఆయన సన్నిధిలో మనం ఉంటామనేటువంటి గొప్ప నిరీక్షణ మనకు కలిగించాడు. ఇటు గొప్ప రక్షణను కలిగించినటువంటి ఆ దేవుని నామమును బట్టి మనము కీర్తించి కొనియాడు వారంగా మనం ఉండాలి. జీవితకాలం అంతా మరణ భయం చేత దాస్యమునకు లోబడినటువంటి మనము, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనం రాయబడింది, ఒకప్పుడు మనం పాపమునకు దాసులమై ఉంటిమి, సాతాను బంధకాల్లో బంధించబడి ఉంటిమి, మరణమునకు బంధించబడిన వారమై ఉంటిమి, మరణ దాస్యమునకు లోబడిన వారమై ఉంటిమి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మరణ నిమిత్తమై తన ప్రాణాలను అప్పగించి మరణ దాస్యం నుండి మనల్ని విడిపించాడు. మరణ బలం కలిగినటువంటి వారి చేతుల నుండి విడిపించాడు. మన ప్రాణుడు సమాధి నుండి మోచించాడు. పరలోకంలో మనం కూర్చుని పెట్టినటువంటి వాడిగా మనము ఈ ఉదయకాల సమయంలో ఆ ప్రేమగల రక్షకుడు మన యొక్క మరణమును తాను పొందినటువంటి వాడిగా ఉన్నాడు. మనను దాస్యమును విడిపించి తాను బంధించబడి మనకు విడుదల కలిగించినటువంటి వాడిగా మనం చూస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఆ ప్రేమగల రక్షకుడు ప్రేమతో మనను ఆహ్వానిస్తున్నాడు. ఈ ఉదయకాలం ఇంకా నువ్వు రక్షణ పొందకపోతే, నీ పాపములకు ప్రాయశ్చిత్తం ఇంకా పొందకపోతే, ఇప్పుడైనా సరే నీ పాపములను ప్రభుకు అప్పగించి, ప్రభు నేను పాపిని, నేను ఇంకా పాపములకు దాసుడని దాసురాలని, స్వనీతి పరురాలని, స్వనీతితో జీవిస్తున్నవాడని,
నా పాపములు మీకును నాకును అడ్డుగా ఉన్నాయి, నన్ను క్షమించమని అడిగితే ఈ ఉదయకాలం నిన్ను క్షమించి నిన్ను అంగీకరిస్తాడు. నీవైనా సేవించవానిగా నేను చేయడానికి ఇష్టపడుతున్నాను. ఈ ఉదయకాల సమయంలో వీడారా, ఆ అసహ్యమైనటువంటి జీవితం నుండి, అపవిత్రమైనటువంటి జీవితం నుండి మనల్ని విడిపించినటువంటి దేవుడిగా మనం చూస్తున్నాం. మరి దావీదు అన్నాడు, నేను పాపంలో పుట్టినవాడును, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది కనుక నేను పాపిని ఒప్పుకుంటున్నాడు. వీడారా, విశ్వాస జీవితంలో మన పాపములకు క్షమాపణ పొందితేనే మనం ధన్యులం. ఈ లోకంలో ఎవరు ధన్యులంటే ముఖ్యమంత్రి ధన్యుడు కాదు, ప్రధానమంత్రి ధన్యుడు కాదు, ఐశ్వర్యవంతులు ధన్యులు కాదు, అందగత్తెలు ధన్యులు కాదు. ఎవరు ధన్యులు అంటే 32 కీర్తనలో తేటకు రాయబడింది. మొదటి 2 వచనాల్లో తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు ధన్యుడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడని రాయబడింది. పిల్లారా, పాపములకు పరిహారం పొందితేనే ధన్యత, నీ అతిక్రమం నుండి నీకు విడుదల కలిగితేనే ధన్యత, దేవుడు మన నిర్దోషులుగా తీరిస్తేనే ధన్యత. హృదయంలో దోషము లేని వారంగా బ్రతికితేనే మనం ధన్యులం. ఇట్టి ధన్యత యేసుక్రీస్తు ప్రభు ద్వారా కలిగింది. కలిగిన భక్తులారా, ఆయన నామమును కీర్తించుడి అని పలికేవాడు ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రేమగల రక్షకుడు మనల్ని ప్రేమించి మరొక మాట చూడండి, 33వ కీర్తనలో కూడా ఏమన్నాడు? 33వ కీర్తన మొదటి వచనం చూడండి. 33వ కీర్తన మొదటి వచనంలో భక్తుడు ఏమన్నాడు? నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. ఎవరండి నీతిమంతులు? ఎవరండి యథార్థవంతులు లోకంలో? 32వ కీర్తన 11వ వచనం రాయబడింది, నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి, యథార్థ హృదయులారా మీరందరూ ఆయనందు ఆనందగానము చేయుడి. నీతిమంతులారా అని పలుకుతున్నాడు. నీతిగా తీర్చాడు మనల్ని, యథార్థవంతులుగా చేశాడు మనల్ని. కనుక ఉదయకాలం మన సొంత నీతిని బట్టి కాదు, కానీ దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఎలా తీర్చాడు అంటే రోమాపత్రిక 3వ అధ్యాయం 24వ వచనం రాయబడింది. రోమా 3:24 చూడండి, చదవండి. మీరు ఊరక చూస్తూ ఉన్నారు, చదివితే బాగుంటుంది. రోమా 3:24 చదవండి. కాబట్టి నేనే అని చదువుతుంటే పోతే బాగుండదు. కాబట్టి నమ్మువారు, చదవండి 3:24. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేత క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఎంత చక్కని మాట! మనం నమ్ముట ద్వారా మనకు నీతి వచ్చింది, కానీ మన ద్వారా మన సొంత భక్తి నీతిని బట్టి కాదు. అందుకని నీతిమంతులారా ఆయన నామమును గణపరచుడి, భక్తులారా ఆయన నామమును కీర్తించుడి, యథార్థవంతులారా ఆయన నామమును ఉత్సహించుడి. వీళ్ళ ఉదయకాలం నీతిమంతులుగా తీర్చాడండి. యథార్థ హృదయంగా బ్రతకమని చెప్తున్నాడు. యథార్థవంతులకు ఆయన అలాంటి వారి ప్రార్థన కూడా కోరుతున్నాడు. నువ్వు యథార్థంగా లేకపోతే నీ ప్రార్థన కూడా వినబడదు. నువ్వు యథార్థంగా లేకపోతే నువ్వు ఇచ్చేటువంటిది ఏది కూడా దేవుడు అంగీకరించడు. నీ ఆరాధన అంగీకరించడు, నీ అర్పణ అంగీకరించడు, నీ ప్రార్థన అంగీకరించడు. ఉదయకాల సమయంలో హృదయం యథార్థంగా ఉన్నదా? దేవుడి నీతి మీద ఆధారపడుతున్నావా? విశ్వాసంతో దేవుడు నిన్ను నీతిమంతులుగా తీర్చినాడని ఎప్పుడైతే నీ హృదయంలో తలంచేవాడు ఉంటావో అప్పుడు నీవు ప్రభువును ఆరాధించగలవు. కనుకనే యథార్థ హృదయులారా ఆయన నామమును బట్టి ఉల్లాసించుడి, ఆనందగానం వచ్చేది. ఉదయకాల సమయంలో ప్రేమగల రక్షకుడు ప్రేమించి మనను హెచ్చరిక చేస్తున్నాడండి. ఒకప్పుడు మన పాపాలు మనం తరుముతూ ఉండేటివి, ఒకప్పుడు మన పాపాలు మనకు దేవునికి అడ్డుగా ఉండేటువంటివి, ఒకప్పుడు మనం చీకట్లో ఉంటేమి, చీకటి క్రియల చేత జీవిస్తూ ఉంటేమి, ఒకప్పుడు మన పాపాలు మనను వెంటాడుతూ తీసుకువెళ్ళేటువంటివి. పాపమును బట్టి మనం శిక్షకు పాత్రులమై ఉంటమే.
పాపంలో వచ్చే జీతం, పాపంలో వచ్చే జీతము ఆ మరణం నుండి దేవుడు తప్పించాడు గనక మనము ఆయనను సేవించి వారు ఉండాలండి. ఆయన మనను నీతిమంతులుగా చేయడానికి తిరిగి లేచాడు. చూడండి, రోమపత్రిక 4వ అధ్యాయం చివరి వచ్చిన చదవండి. రోమపత్రిక 4వ అధ్యాయం చివరి వచ్చిన ఎవరు రాయబడింది? చదవండి త్వరగా. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి ఏమంట మనము నీతిమంతులుగా తీర్చబడుటకే ఎందుకు లేచాడమ్మా ఆయన? ఎందుకు చావాల్సి వచ్చింది ఆయన? ఎందుకు తిరిగి లేచాడు? మన అపరాధములను బట్టి మనం చావాల్సి ఉండగా మన స్థానంలో ఆయన మరణించాడు. ఆయన మనల్ని నీతిమంతులుగా చేయడానికి తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేకపోతే మనం కూడా చెప్పుకోవడానికి ఏం ఆధారం లేదు. ప్రభు మన కొరకై మన అపరాధములను బట్టి మనం మరణించవలసిన వారు ఉండగా మన స్థానంలో ఆయన మరణించి మనను మరణం నుండి తప్పించాడు. మనల్ని నీతిమంతులుగా చేయడానికి ఆయన మరణములో నుండి తిరిగి లేచిన వాడిగా ఉన్నాడు. ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానములందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకు రక్షణ, నీతి మనకు కలిగించినటువంటి దేవుడిగా ఉన్నాడు. ఇట్టి రక్షణను, నీతిని కలిగించినటువంటి ఆ దేవుని నామమును మనం కీర్తించాలి. కనుకనే నీతిమంతులారా, భక్తులారా, యథార్థవంతులారా ఆయన సేవించండి, ఆయనను కీర్తించండి, ఆయనందు ఆనందించండి, ఆయన నామమును మరి ఘనపరచుడి అని పలుకుతున్నాడు ఉదయకాలం. ప్రియులారా, ఉదయకాలం ఆ ప్రేమగల రక్షకుడు మనం ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టాడు. మన నీతిమంతులుగా తీర్చాడు. మన పరలోక రాజ్యంలో కూర్చోబెట్టాడు. మన పేరు పరలోకంలో రాశాడు. ఒక దిన తీర్పులో నిలబడతాం. తీర్పు నుండి తప్పించాడు, మరణం నుండి తప్పించాడు, నరకం నుండి తప్పించాడు, నిత్య జీవమునిచ్చాడు, పరలోకంలో కూర్చోబెట్టాడు. ఇట్టి ఆధిక్యత కలిగించినటువంటి ఆ ప్రభువును కీర్తించమా? మరి ఇంటి దగ్గరికి వచ్చి ఎవరైనా ఏదైనా అడిగితే మనం పెడితే వాళ్ళు ఏమంటారండి? ఆదుకున్నామండి, చాలా థ్యాంక్స్ అండి, సమయానికి ఆదుకున్నారు, ప్రాణాన్ని ఆదుకున్నారు, ఈ సమయానికి నాకు ఇంత భోజనం పెట్టారు, డబ్బులు ఇచ్చి ఆదుకున్నారు, పడిపోతే లేపారు, కృంగిపోతే లేపారని కేవలం లోక సంబంధమైనటువంటి వాటికే మనం థ్యాంక్స్ చెప్తాం. చాలా వందనాలండి, ఆదుకున్నారండి అని చెప్తూ ఉంటాం. అయితే దేవుడు మన కొరకై, నీ కొరకు, నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. తన రక్తమును కార్చి ఆయన ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచాడు. కారణం ఏంటంటే మనమందరము